ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది అడకట్ల సన్యాసిరావు. ముందుగా ముఖ్యాంశాలు. దేశంలో ప్రజాప్రసార సంస్థగా ఆకాశవాణి బాధ్యతాయుతమైన పాత్రను పోషిస్తోందని రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. రష్యా పర్యటనలో భాగంగా ప్రముఖ రేర్ ఎర్త్ మినరల్ సంస్థ గ్రిడ్మెట్ ప్రతినిధులతో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ మాస్కోలో సమావేశమయ్యారు. ఈ నెల 9వ తేదీ నుంచి ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ప్రారంభమవుతుందని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు విజయవాడ లోక్సభ సభ్యుడు కేశినేని శివనాథ్ వెల్లడించారు. ఇక వార్తల వివరాలు. దేశంలో ప్రజాప్రసార సంస్థగా ఆకాశవాణి బాధ్యతాయుతమైన పాత్రను పోషిస్తోందని రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. ఆకాశవాణి 90 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా గవర్నర్ శుభాకాంక్షలు తెలిపారు. భారత ప్రజాప్రసార రంగ చరిత్రలో ఇది ఒక మైలురాయి వంటిదని ఆయన అభివర్ణించారు. గత 9 దశాబ్దాలుగా సమాజానికి ఆకాశవాణి అందించిన విలువైన సేవలను గవర్నర్ కొనియాడారు. కేవలం సమాచారం మాత్రమే కాకుండా విద్య, వినోదాన్ని అందించడంలో ఆకాశవాణి పోషిస్తున్న పాత్ర ప్రశంసనీయమని అన్నారు. దేశ ప్రజలను అనుసంధానించడంతో పాటు ప్రజా చైతన్యాన్ని పెంపొందించడంలో ఆకాశవాణి ముఖ్య పాత్ర పోషించిందని గవర్నర్ గుర్తు చేసుకున్నారు. ఆకాశవాణి మార్గదర్శక నినాదమైన బహుజన హితాయ బహుజన సుఖాయను ప్రస్తావిస్తూ రాబోయే సంవత్సరాలలో మరింత ఉత్సాహంతో అంకితభావంతో దేశానికి ఆకాశవాణి సేవలు అందిస్తూనే ఉంటుందన్న విశ్వాసాన్ని గవర్నర్ వ్యక్తం చేశారు. ఆకాశవాణి మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర 2026 ఉత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డులో పోలీసుల ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హోంమంత్రి అనిత ముఖ్య అతిథిగా హాజరై యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒత్తిడిని అధిగమించేందుకు యోగా ఎంతగానో ఉపయోగపడుతుందని ఆమె పేర్కొంటూ, యోగాని ప్రతిరోజు సాధన చేయటం వల్ల మనిషికి మన మీద మనకి కంట్రోలింగ్ ఉంటుంది. డిపార్ట్మెంట్ లోనే కాదు, చిన్న పిల్లల్లో కూడా 20 సంవత్సరాలకి 30 సంవత్సరాలకి హార్ట్ స్ట్రోక్స్ రావటం, షుగర్ అటాక్ అయిపోవటం, ఇలాంటి సిచ్యువేషన్స్ నుంచి మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలంటే డెఫినెట్ గా యోగా ప్రాక్టీస్ అనేది చాలా అవసరం. జూన్ 21వ తారీఖున యోగా డే సందర్భంగా చేయబోయే 14 రోజుల కార్యక్రమం ఎక్కడిదక్కడ యోగా ప్రాక్టీసెస్ చేసి మన సంస్కృతిని, మన సంప్రదాయాన్ని ప్రపంచవ్యాప్తంగా ముందుకు తీసుకెళ్లాలని, మనం అందరం కూడా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రష్యా పర్యటనలో భాగంగా ఆ దేశానికి చెందిన ప్రముఖ రేర్ ఎర్త్ మినరల్ సంస్థ గ్రిడ్మెట్ ఇన్స్టిట్యూట్ ప్రతినిధులతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ మాస్కోలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రానికి గ్రిడ్మెట్ సంస్థ సాంకేతిక భాగస్వామ్యంతో విశాఖపట్నం, శ్రీకాకుళం ప్రాంతాల్లో ఉన్న భారీ ఖనిజ వనరుల ఆధారంగా డీప్ ప్రాసెసింగ్ రేర్ ఎర్త్ ఎలిమెంట్ రిఫైనింగ్ హబ్ను ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని సంస్థ ప్రతినిధులను మంత్రి కోరారు. భారతదేశంలో విస్తరిస్తున్న విద్యుత్ ఆధారిత వాహనాలకు, పవన్ విద్యుత్ మార్కెట్లకు సరఫరా చేయడానికి గ్రిడ్మెట్ ప్రాసెసింగ్ టెక్నాలజీని ఉపయోగించాలని కూడా ఆయన ప్రతిపాదించారు. నెల్లూరులో ఫుల్ సైకిల్ రేర్ ఎర్త్ శాశ్వత అయస్కాంతాల తయారీ కోసం నియోడైనమియం మ్యాగ్నెట్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేయడానికి గల అవకాశాలను చూడాలని సంస్థ నిర్వాహకులను కోరారు. రాష్ట్రంలో ఈ నెల 9వ తేదీ నుంచి ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ప్రారంభమవుతుందని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు విజయవాడ లోక్సభ సభ్యుడు కేశినేని శివనాథ్ వెల్లడించారు. విజయవాడలో పాత్రికేయులతో ఆయన ఈరోజు మాట్లాడుతూ ఏపీఎల్లో మొత్తం 7 టీములు పాల్గొంటున్నాయని తెలిపారు. ఈసారి విశాఖ, కడప, మంగళగిరిలోని స్టేడియాలలో ఈ మ్యాచ్లు జరుగుతాయని వివరించారు. ఈ నెల 9 నుంచి 13వ తేదీ వరకు విశాఖపట్నం వేదికగా ఏపీఎల్ మ్యాచ్లు జరుగుతాయన్నారు. కడపలో ఈ నెల 17 నుంచి 21వ తేదీ వరకు జరుగుతాయని వివరించారు. 24 నుంచి 30వ తేదీ వరకు మంగళగిరిలో ఫైనల్ మ్యాచ్తో ఏపీఎల్ ముగుస్తుందని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. నిధుల కొరత ఉన్నప్పటికీ అనేక కార్యక్రమాలను చేపడుతున్నామని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలోని పలు గ్రామాలలో 2,35,00,000 రూపాయల విబీజీ రామ్జీ ఉపాధి హామీ నిధులతో సీసీ రహదారులు, గోడలు, మురుగు కాలువల పనులను మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా భాగ్యేశ్వరంలో జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామన్నారు. ఒక్క రోజులోనే 2,35,00,000 రూపాయలతో పనులు ప్రారంభించామని వెల్లడిస్తూ, చేనేత వర్గాల వారికి మగ్గం ఉన్న వాళ్ళందరికీ కూడా 200 యూనిట్లు
కరెంటు కూడా వాళ్ళకి ఫ్రీగానే ఈ ప్రభుత్వం ఇస్తూ ఉంది. అదే విధంగా మరి పెద్ద వాళ్ళు అయితే పౌరులు వాళ్ళకి 500 యూనిట్లు ఫ్రీగా ఇస్తూ ఉన్నాం. ఈవేళ టీచర్ పోస్ట్ అంటే ఒక ఉద్యోగం కోసమే కాదు, మన పిల్లల చదువు కోసం. 5 క్లాసులకి 5 టీచర్లు ఉంటే రిజల్ట్ వస్తుంది. టీచర్ల సంఖ్య పెంచాలి, టీచర్ల రిక్రూట్మెంట్ పెరగాలి. భారతీయ సంస్కృతికి జీవన విధానానికి యోగా ప్రతీక అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర 2026 ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జూన్ 21న జరిగే యోగా కార్యక్రమాలకు సన్నాహకంగా ఈ నెల 20వ తేదీ వరకు అన్ని జిల్లాలలో యోగాపై అవగాహన, ప్రచార కార్యక్రమాలను చేపడుతున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షిలోని ఆలయ ప్రాంగణంలో యోగాసనాల రాష్ట్ర స్థాయి ప్రారంభ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ యోగాసనాల ద్వారా అనారోగ్యాలు, మానసిక సమస్యలకు దూరంగా ఉండవచ్చునని శాస్త్రీయంగా నిరూపితమైందని చెప్పారు. ఈసారి 1 కోటి మందిని యోగా కార్యక్రమంలో భాగస్వాములు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు. పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా గుంటూరు ఛానల్ విస్తరణ, ఆధునీకరణ పనులు చేపడుతున్నామని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు ఛానల్ విస్తరణ, ఆధునీకరణ పనుల పురోగతిని ఆయన ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా పాత్రికేయులతో మాట్లాడుతూ 1972లో నిర్మించబడిన ఈ సాగునీటి ప్రాజెక్టు ద్వారా కృష్ణానదీ జలాలను గుంటూరు జిల్లాకు అందిస్తున్నారని చెప్పారు. ఆ విధంగా తాగునీరు, సాగునీటి అవసరాలను తీర్చడంలో సాగునీటి ప్రాజెక్టు కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ప్రస్తుతం 47 కిలోమీటర్ల పొడవుతో 600 క్యూసెక్కుల సామర్థ్యంతో సుమారు 27,000 ఎకరాలకు ఈ ఛానల్ ద్వారా ప్రయోజనం కలుగుతోందని కేంద్ర మంత్రి వివరించారు. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో విస్తరిస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. తూర్పు పశ్చిమ దిశగా ఉండే అల్పపీడన ద్రోణి ప్రస్తుతం సముద్ర మట్టానికి 3.1 నుండి 4.6 కిలోమీటర్ల ఎత్తులో తీర ప్రాంత కర్ణాటక, దాని పరిసర ప్రాంతాల నుండి తీర ప్రాంత ఆంధ్రప్రదేశ్ వరకు సుమారుగా 14 డిగ్రీల ఉత్తర అక్షాంశం వెంబడి విస్తరించి ఉందని అమరావతిలోని వాతావరణ శాఖ అధికారి ఎం వెంకట్రావు చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశంలో ప్రజాప్రసార సంస్థగా ఆకాశవాణి బాధ్యతాయుతమైన పాత్రను పోషిస్తోందని రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. రష్యా పర్యటనలో భాగంగా ప్రముఖ రేర్ ఎర్త్ మినరల్స్ సంస్థ గ్రిడ్మెట్ ప్రతినిధులతో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ మాస్కోలో సమావేశమయ్యారు. ఈ నెల 9వ తేదీ నుంచి ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ప్రారంభమవుతుందని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు, విజయవాడ లోక్సభ సభ్యుడు కేశినేని శివనాథ్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.